అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక రిజర్వేషన్ల అంశంతో పాటు బీసీలకు కాంగ్రెస్ చేస్తున్న ద్రోహంపైనే ఆ పార్టీని ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలన్నింటినీ తొంగలోకి తొక్కి అడుగడుగునా బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీస్తామన్నారు. తెలంగాణ బీసీలకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతామన్నారు. తెలంగాణలో ఎలాంటి రిజర్వేషన్ల పెంపు జరగక ముందే 42% బీసీలకు రిజర్వేషన్లు తెలంగాణలో ఇచ్చినట్లు దేశవ్యాప్తంగా చెప్పుకుంటూ తిరుగుతున్న రాహుల్ గాంధీ చేస్తున్న మోసాన్ని దేశ ప్రజల ముందు ఉంచుతామన్నారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ది ఉంటే లోక్సభలో అపోజిషన్ లీడర్ గా ఉన్న ఆయన వెంటనే ఈ అంశంపై పార్లమెంట్ లో చర్చకు వచ్చేలా చూడాలన్నారు. తెలంగాణ భవన్లో బీసీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ల పేరుతో చేస్తున్న మోసంపై ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లు 42% చట్టబద్ధతతోటి కల్పిస్తానని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి అంశం మీద వెనుకడుగు వేసినటువంటి నేపథ్యంలో దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమైందనేది కూడా చెప్పాలి. ప్రధానంగా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు బీసీలకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తున్నదని ప్రధానంగా మాట్లాడడం జరిగింది. తెలంగాణ బీసీలకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతామని తెలపడం జరిగింది. ఎలాంటి రిజర్వేషన్ల పెంపు జరగక ముందే 42% బీసీలకు రిజర్వేషన్లు తెలంగాణలో ఇచ్చినట్లు దేశవ్యాప్తంగా చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ చేస్తున్న మోసాన్ని దేశ ప్రజల ముందు ఉంచుతామనేది కూడా స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే లోక్సభలో అపోజిషన్ లీడర్ గా ఉన్న ఆయన వెంటనే ఈ అంశం పైన పార్లమెంట్ లో చర్చకు వచ్చేలా చూడాలనేది కూడా ఆయన ఏదైతే కోరినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఈ అంశంపై రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ నుంచి ఎన్నికై ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్సభలో గలం ఎత్తాలనేది కూడా వారు డిమాండ్ చేశారు. బీసీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలన్నింటినీ తుంగల తొక్కి అడుగడుగున బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీస్తామనేది కూడా స్పష్టం చేశారు. వచ్చే బడ్జెట్ లో 20,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించేలా కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీసుకొస్తామనేది కూడా స్పష్టం చేశారు. ప్రధానంగా ఈరోజు తెలంగాణ భవన్ లో బీసీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనడం జరిగింది. బీసీ రిజర్వేషన్ అంశంతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీసీలకు చేస్తున్నటువంటి అంశం పైన ఈ రోజు ఏదైతే సుదీర్ఘమైనటువంటి సమావేశం నిర్మించడం జరిగింది. స్థానిక సంస్థల రిజర్వేషన్లు చుట్టే మొత్తం అంశాన్ని తిప్పుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలను ఎంతగానో ప్రయోజనం చేకూర్చే విద్య, ఉపాధి, ప్రభుత్వ కాంట్రాక్టులలో కూడా 42% రిజర్వేషన్ ఇచ్చే అంశాన్ని పక్కన పెట్టిందన్నారు. దీంతో పాటు బీసీలకు బడ్జెట్ లో సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి దాన్ని ఊసి ఎత్తడం లేదనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా చర్చించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసాన్ని గ్రామ స్థాయి వరకు వివిధ రూపాల్లో తీసుకెళ్లాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ సమావేశంలో చర్చించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. రాష్ట్రంలోని బీసీలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారనేది కూడా చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ సమావేశంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అటు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రధానంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయం పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తెలంగాణ భవన్ లోని జరిగినటువంటి కార్యక్రమంలో అటు బీసీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలతో పాటుగా ప్రధానంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఇతర నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం కనుక ఇప్పటికైనా ఎన్నికలకు సంబంధించి వెనకడుగు వేసి అటు బీసీలకు ఇస్తామన్నటువంటి రిజర్వేషన్ పైన ఒక ప్రాసెస్ ని మళ్ళీ తిరిగి ప్రారంభించాలి. దాంతో పాటుగా అటు కేంద్రంలో రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఏదైతే పార్లమెంట్ లో మాట్లాడాలి, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా అఖిల పక్షాన్ని తీసుకువెళ్లాలనేది కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకైతే ప్రభుత్వం స్పందించకపోతే రానున్నటువంటి రోజుల్లో తాము ఏదైతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి సిద్ధమవుతామనేది కూడా
స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేయక ముందే దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారు? ప్రధానంగా రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీ రిజర్వేషన్లు అమలు చేశామనేది చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని ఢిల్లీ స్థాయిలోనే తాము రాహుల్ గాంధీని ఎండగడతామనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాదాపుగా 4 గంటల పాటు బీసీ రిజర్వేషన్ల పైన జరిగినటువంటి ఈ సమావేశానికి సంబంధించి కూడా ఏదైతే అందరు సభ్యులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రేపటి నుంచి కూడా తమ కార్యాచరణకు సంబంధించి కూడా త్వరలోనే ప్రకటన చేస్తామనేది కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తే లేనప్పుడు ఏ రకంగా రిజర్వేషన్లు నువ్వు అమలు చేస్తావు, ఆ పార్టీ తరఫున ఏ విధంగా రిజర్వేషన్లు 42% ఇస్తామని చెప్పి కూడా చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెప్పాలనేది కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద అటు ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్లాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఒక రకంగా ఢిల్లీలో కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందనేది కూడా మనకు పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారంగా కూడా చెప్పొచ్చు. ప్రధానంగా ఎందుకని ప్రభుత్వం దాదాపుగా 2 సంవత్సరాల పాటు కూడా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వెంటనే ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? బీసీ రిజర్వేషన్స్ పైన బీసీలకు ఇచ్చినటువంటి హామీకి సంబంధించి వెనకడుగు ఎందుకు వేస్తా ఉంది? మార్చి వరకు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో వెనకడుగు వేయాల్సిన అవసరం ఏముందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా బీసీలకు సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించి ఇప్పటికే పలు సంఘాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. వివిధ బీసీ సంఘాలతో కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి కేవలం రాష్ట్రంలోనే కాదు దేశ స్థాయిలో కూడా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఢిల్లీలో ఉన్నటువంటి ఇతర పార్టీల నేతలను కూడా కలిసి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా 42% తెలంగాణలో రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించి కూడా అన్ని పార్టీల నాయకులను కలిసి వివరిస్తామనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ఈ అంశాన్ని దేశ స్థాయిలో తీసుకెళ్తామనేది కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం గనక ఎన్నికలకు దాదాపుగా ఇప్పుడు కోర్టు తీర్పు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కోర్టు తీర్పు వచ్చేంత వరకు ఎందుకు వెయిట్ చేయడం లేదు? అఖిల పక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లడం లేదు? పార్లమెంట్ లో ఏదైతే ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తడం లేదనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి త్వరలో పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకుంటాము అనేది కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మరోపక్క ప్రభుత్వం మాత్రం చాలా ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. 3 నుంచి 4 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి మనకు అనిపిస్తా ఉంది. దాదాపుగా డిసెంబర్ నెలలో పంచాయతీ ఎన్నికలను సర్పంచ్ సంబంధించిన ఎన్నికలను పూర్తి చేయాలనేది కూడా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నటువంటి నేపథ్యంలో చూడాలి. అటు బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేయబోతా ఉంది. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు కేవలం రాష్ట్రంలోనే కాదు దేశంలో ఆందోళన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. మరోపక్క ప్రభుత్వం ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహిస్తామనేది కూడా ప్రభుత్వం అంత కృతనిశ్చయంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఎటు దారి తీస్తారని మనం చూడాలి. మొత్తానికి బీసీ వివాదం అనేది రాష్ట్రంలో రోజు రోజుకి పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.